హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774724 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క ఛానల్, మా యొక్క వెబ్సైట్ www.natvaidam.com లాగిన్ కలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలా మంది కూడా ఎక్కువగా బాధపడుతున్నటువంటి సమస్య మూలవ్యాధి. దీన్ని పైల్స్ అంటారు. ఓకేనా? ఈ పైల్స్ అనేటి మనము మోషన్ పోయే రంధ్రం ద్వారా గడ్డల్లాగా తయారవుతుంటుంది. దీనికి ముఖ్య కారణాలు కొన్ని తెలుసుకుందాం. అంటే ఎందువల్ల ఈ పైల్స్ వస్తాయి, దీన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇంట్లో ఏం చేయాలని ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్ రావడానికి ముఖ్య కారణం వచ్చేసి శరీరంలో అధిక వేడి వల్ల, డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, మోషన్స్ ఫ్రీగా కాకపోవడం వల్ల, ఎక్కువసేపు కుర్చీలో కానివ్వండి, లేదంటే కర్ర మీద కానివ్వండి, వేరే ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల ఈ పైల్స్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. వేడికి ఉన్న వాళ్ళలో ఈ సమస్య మనం ఎక్కువగా గమనిస్తుంటాము. అదేవిధంగా ఎక్కువగా మోషన్స్ ఫ్రీ లేకుండా ముక్కి ముక్కి పోయే వాళ్ళలో ఈ సమస్యలు మనం ఎక్కువగా చూస్తుంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమస్య వచ్చిన వెంటనే మీరు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వీలంత ఎక్కువ మజ్జిగ తాగాలి. వీలుంటే నిమ్మరసము, కోకోనట్ వాటర్ ఇవి ఎక్కువగా తీసుకుంటూ పీచు పదార్థాలు, అదేవిధంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అంటే త్వరగా జీర్ణమయ్యేటువంటి వాటిని మనం ఎక్కువగా తీసుకుంటూ, అదేవిధంగా నాన్ వెజ్, డ్రింకింగ్, ఆల్కహాల్ లాంటి అన్నీ కూడా పూర్తిగా మానివేయాలి. దీంతో పాటుగా మీకు చలువక వచ్చే అంటే వేడి చేయనటువంటి ఏవైనా అంటే చికెన్ కానివ్వండి, చేపలు కానివ్వండి, పులుపు పదార్థాలు కానివ్వండి, గోంగూర, ఆలుగడ్డ, వంకాయ ఇలాంటివన్నీ పూర్తిగా మానేయండి. వేడి చేసే పదార్థాలు ఏవి తీసుకోకుండా కేవలం కూరగాయలు అంటే అవి కూడా అడుగుతారు చాలామంది, కూరగాయలు అంటే ఏం తీసుకోవాలని. బీరకాయ, బెండకాయ, గోరుచిక్కుడుకాయ, అలచందకాయ, క్యారెట్, క్యాబేజ్, బీట్రూట్ ఇవన్నీ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. త్వరగా డైజెషన్ అయ్యే పద్ధతి చూసుకోవాలి. దీనివల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. కొంతమందికి పిలకల్లాగా అంటే బయటికి చిన్న పిలకల్లాగా వస్తుంటాయి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ పిలకల్ని బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీకించుకుంటారు. ఇలా పీకించుకోవడం అనేది చాలా భయంకరమైనటువంటి ఆపరేషన్తో సమానం ఇది. అలా కనుక పీకించుకున్నట్లయితే ఏమవుతుందంటే ముందు ముందు ఫ్యూచర్లో అక్కడ ఉన్నటువంటి రింగ్ యొక్క పటుత్వం తగ్గిపోయి మీకు ఒకవేళ ఓవర్గా అంటే కొంచెం ఎక్కువగా తిని మోషన్ వస్తుంది అనుకోండి, బయట ఎక్కడ ఉన్నారనుకోండి, దాన్ని ఆపుకోవడం అనేది చాలా కష్టం. మామూలుగా ఉన్నప్పుడు మనం కొంతవరకు ఆపుకోగలుగుతాం. ఓ పావు గంట, హాఫ్ అన్ అవర్ అయినా ఆపుకోగలుగుతాం. కానీ ఈ పిలకలు పీకించుకుంటే ఏమైందంటే అక్కడ నరాలన్నీ బలహీన పడిపోయి ఇక మీకు మోషన్ వచ్చిందంటే మీరు ఆపుకుండా ఉండదు, ప్యాంట్ తడిచిపోవాల్సిందే. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి అలాంటి ప్రమాదం అన్ని ఎప్పుడు కూడా మీరు అంతవరకు చూసుకోవద్దు. ఒకవేళ వచ్చినా కూడా ఆపరేషన్ అనేది చేయించుకోకూడదు. ఆపరేషన్ లేకుండానే ఈ మొలల వ్యాధిని మనం తగ్గించుకునే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే ఈరోజు చిట్కా చూద్దాం మనం. దీనికి చేదు బీరకాయ అంటే చాలా మందికి కూడా తెలుసు. బీరకాయ కొంచెం చేదుగా ఉంటాయి, ప్లస్ అవి చిన్నగా గుండ్రంగా ఉంటాయి, పొడుగ్గా కాకుండా. వీటిని చేదు బీరకాయ అంటారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే చేదు బీరకాయ లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని దంచి కానీ, లేదంటే ఈ చెట్టు యొక్క వేరు ఉంటుంది కదా, వేరు యొక్క దంచి రసాన్ని కానీ, అది కూడా మీకు ఇబ్బందిగా ఉంటే దాని యొక్క ఆకు రసాన్ని కానీ ఇవి తీసుకొని ప్రతిరోజు రోజుకు 2 నుంచి 3 సార్లు ఈ పిలకలకు రాస్తూ ఉండాలి. ఓకేనా? కొంచెం గడ్డల్లాగా ఉంటాయి కొంతమందికి, వాటికి రాసినా పర్వాలేదు. ఇలా కనుక ప్రతిరోజు రాస్తూ నేను చెప్పిన ఫుడ్ కనుక మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే తప్పకుండా ఆ పిలకలు అనేటివి కొద్దిగా ఊడిపోతూ ఉంటాయి. ఓకేనా? ఊడిపోవడం వల్ల మనకు నష్టమే ఉండదు, బయట నుంచి రావు, అక్కడి వరకే ఊడిపోయి మిగతా అంతా కూడా మళ్ళీ నార్మల్ అయిపోతుంటాయి. ఫుడ్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఫాలో అవ్వండి, తప్పకుండా మీ మొలల వ్యాధి నుంచి తప్పకుండా బయటపడతారు. ఇకపోతే శరీరానికి అదే ఫైబర్ అందించేటువంటి పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడానికి రీసెంట్గా ఈ చేదు బీరకాయ కానివ్వండి, అదేవిధంగా ఇంకా మరే ఇతర కూరగాయలు అంటే చలవకచ్చే కూరగాయలు, సోరకాయ కానివ్వండి, ఇలాంటి కూరగాయలతో కొన్ని రెసిపీస్ మేము తయారు చేస్తున్నాము. దానికోసం సపరేట్గా ఒక ఛానల్ పెట్టాము. ఎందుకంటే చాలా మంది కూడా హెల్త్ పరమైనటువంటి ఫుడ్ ఏది తీసుకోవాలో అర్థం కాక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం కేవలం హెల్త్కు సంబంధించినటువంటి ఫుడ్ కోసమే ఈ ఛానల్ని తీస్తున్నాము. నానమ్మ చేతి వంటలని మీరు యూట్యూబ్లో కనుక సెర్చ్ చేసినట్లయితే ఈ సింబల్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ సింబల్ ఉన్న వాటిని మాత్రమే ఓపెన్ చేసుకోండి.
దానిలో అద్భుతమైనటువంటి రెసిపీస్, వేడి తగ్గించడానికి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి, ప్రోటీన్స్ అందించడానికి ఎన్నో రకాలైన ఫుడ్, టేస్టీ ఫుడ్స్‌ని కూడా మేము అందులో పెట్టడం జరుగుతుంది. సో, ఈ ఛానల్ అది ఆదరించినట్టుగానే ఆ ఛానల్ కూడా ఆదరించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, ఫ్రెండ్స్ మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మాకు కాల్ చేయొచ్చు. మా యొక్క మొబైల్ నంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేయొచ్చు. మీకు మా మొబైల్స్ కనుక కలవనట్లయితే మీ సమస్య ఏంటి అనేది ఇక్కడున్న నెంబర్స్‌కి వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలియచేయొచ్చు. ఓకే. లేదా నేరుగా మమ్మల్ని కలవాలి అనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య, రాము క్లినిక్, రోడ్, పాకాల. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.